Hello everyone, welcome back to my channel Prodeepika. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో SEO అంటే SEOలను మీకు చెప్పాను కదా టైప్స్. మనకి SEOలో మెయిన్‌గా ఆన్ పేజ్ SEO, ఆఫ్ పేజ్ SEO, లోకల్ SEO అండ్ టెక్నికల్ SEO అని టైప్స్ ఉంటాయి మనకి. సో నేను ఆన్ పేజ్ SEO గురించి మీకు చెప్పాను. ఆన్ పేజ్ SEO అంటే మనకి స్కోర్ ఏ విధంగా అవుతుంది అనేది ర్యాంక్ మ్యాథ్ ప్లగిన్ తీసుకొని ఏ విధంగా మనం హెడ్డింగ్స్ అనేది దానికి ర్యాంక్ స్కోర్‌కి తగ్గట్టుగా చేంజ్ చేసుకోవాలి. అబోవ్ 80 ఉంటే అది గుడ్ అనమాట ఆన్ పేజ్ SEO. సో మనకి గూగుల్‌లో ర్యాంక్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఆన్ పేజ్ SEO గురించి మీకు చెప్పాను ఆల్రెడీ. సో ఆఫ్ పేజ్ SEOలోనే మనకి బ్యాక్‌లింక్స్ ఉంటాయన్నమాట. బ్యాక్‌లింక్స్ బిల్డింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆఫ్ పేజ్ SEOనే మెయిన్ అనమాట ఇప్పుడు బ్యాక్‌లింక్స్‌కి. సో బ్యాక్‌లింక్స్ అంటే ఏంటి అసలు SEOలో అనంటే ఫస్ట్ మనకి backlinks are links from other websites that direct traffic to your website. They are an important factors in search engine optimization because they signal to search engines that other websites consider your content valuable and relevant. As a result, backlinks can help increase your website's visibility and ranking in search engines results page. అంటే మనకి బ్యాక్‌లింక్స్ అంటే ఏంటంటే, మనకి ఆన్ పేజ్ SEOలో మనము మన సైట్‌కి మనం మనం ఆన్ పేజ్ SEO అనేది చేసుకుంటాం కాబట్టి, అది మనకి గూగుల్‌లో కనపడుతుంది. కరెక్టే. కాకపోతే వేరే సైట్స్ వాళ్ళు మనల్ని రికమెండ్ చేయాలి అనంటే, మనము ఫస్ట్ బ్యాక్‌లింక్స్ అనేది బిల్డ్ చేసుకోవాలనమాట. బ్యాక్‌లింక్స్ వాళ్ళ సైట్ నుండి మనం అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో, దాన్నే బ్యాక్‌లింక్ అంటారనమాట. అయితే మనకి ఇందులో బ్యాక్‌లింక్స్ వేరే సైట్ నుండి తెచ్చుకోవడం అంటే వాళ్ళు ఈజీగా ఇవ్వరు మనకి. సో, అందులో గూడా మనకు టైప్స్ ఉంటాయి. సో, ఇక్కడ బ్యాక్‌లింక్స్ అంటే ఏంటంటే మెయిన్‌గా వేరే వెబ్‌సైట్స్ నుండి మన వెబ్‌సైట్‌కి లింక్ తీసుకోవడం అన్నమాట. సో, దీనివల్ల ఏమవుతుందంటే మనకి సెర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్ ఏదైతే ఉందో అందులో మనకి ర్యాంక్ అవ్వడానికి, విజిబిలిటీ అవ్వడానికి యూజ్ అవుతుందన్నమాట. ఇది సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్‌లో చాలా ఇంపార్టెంట్ అన్నమాట SEOలో. Next, quality versus quantity. Not all backlinks are created equal. Search engines prioritize quality over quantity. When it comes to backlinks, quality backlinks come from reputable and authoritative websites that are relevant to your industry or niche. These types of backlinks carry more weight and can have a greater impact on your website's ranking than a larger number of low quality backlinks. అయితే మనకి బ్యాక్‌లింక్స్ అనేవి కూడా క్వాంటిటీ కన్సిడర్ చేయకుండా క్వాలిటీ బ్యాక్‌లింక్స్ అవి కూడా తక్కువ ఉన్నా పర్లేదు. మనకి క్వాలిటీ బ్యాక్‌లింక్స్ ఉంటే మనకి ర్యాంక్ అవ్వడానికి అథారిటీ అనేది మనకి సైట్ అథారిటీకని దీనికి మనకి చాలా యూజ్ అవుతుందనమాట. సో, క్వాలిటీ బ్యాక్‌లింక్స్ అనేవి మనకి మెయిన్‌గా ఏంటంటే రెప్యూటబుల్ వెబ్‌సైట్స్ అంటే చాలా హై అథారిటీ ఉన్న వెబ్‌సైట్స్ ఏవైతే ఉంటాయో అవి మనం వాటి నుండి బ్యాక్‌లింక్స్ గనుక తెచ్చుకుంటే సో, అలా తెచ్చుకోవడం వల్ల మనది ఈజీగా ర్యాంక్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందనమాట. క్వాంటిటీ నాట్ ఇంపార్టెంట్ అనమాట. క్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్ అనమాట. సో, ఇదేంటంటే ఆ సైట్స్ మనల్ని రికమెండ్ చేసి బ్యాక్‌లింక్ గనక ప్రొవైడ్ చేస్తే మనకి, మన సైట్‌కి రిలవెంట్ కంటెంట్ ఉంది. మనది కూడా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది అనేసి గూగుల్ అనేది రికమెండ్ చేస్తుందనమాట. సో, ఇదనమాట. నెక్స్ట్ వచ్చేసి అనలైజింగ్ బ్యాక్‌లింక్ ప్రొఫైల్. క్వాలిటీ ఆఫ్ బ్యాక్‌లింక్. The quality of backlinks is an important factor in determining the authority and relevance of a website. High quality backlinks come from reputable sources and provide value to the user. Low quality backlinks can harm a website's reputation and may result in penalties from search engines. సో, ఇందాక చెప్పినట్టుగా క్వాలిటీ ఆఫ్ బ్యాక్‌లింక్స్ తీసుకుంటే ఏంటంటే మనకి ఎటువంటి నెగెటివ్ ఇంపాక్ట్ అనేది మన సైట్ పైన ఉండకుండా ఉంటుందనమాట. క్వాలిటీ బ్యాక్‌లింక్స్ తీసుకోవడం వల్ల మనకు రెప్యూటెడ్ అంటే మన సైట్ అనేది ఈజీగా ర్యాంక్ అవ్వడానికి, రెప్యుటేషన్ అవ్వడానికి కూడా ఛాన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో, రిలవెన్స్ ఆఫ్ బ్యాక్‌లింక్స్ అంటే ద రిలవెన్స్ ఆఫ్ బ్యాక్‌లింక్స్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇన్ డిటర్మైనింగ్ ద అథారిటీ అండ్ రిలవెన్స్ ఆఫ్ ఎ వెబ్‌సైట్. Backlinks from websites that are related to the content of the linked page are considered more valuable than those from unrelated websites. It's important to regularly review and analyze the relevance of your backlink profile to ensure that it aligns with your website's content and goals. మనకి ఇంకొకటేంటంటే బ్యాక్‌లింక్స్ అనేది సైట్ నుండి తీసుకునేటప్పుడు మనది ఏ నిష్‌కి సంబంధించినటువంటి మన సైట్ అంటే ఇప్పుడు నాది ప్రెజెంట్ డిజిటల్ మార్కెటింగ్ ఉందనుకోండి. సో, అలాంటి రిలేటెడ్ సైట్స్ ఏవైతే ఉన్నాయో దాని నుండి మనం ఒకవేళ మన బ్యాక్‌లింక్స్ కనుక తెచ్చుకోగలిగితే మనకి చాలా అంటే చాలా యూజ్‌ఫుల్ అవుతుందనమాట. రిలవెంట్‌గా ఉండాలి మనకి బ్యాక్‌లింక్ అనేది. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్‌లింక్ మిస్టేక్స్ టు అవాయిడ్. Paying for backlinks. Paying for links. Buying links is a violation of Google's
webmaster guidelines and can result in penalties or even a complete ban from search results. Instead, focus on creating high quality content that naturally attracts backlinks. సో ఇక్కడేంటంటే చాలా మంది పే చేసి కూడా లింక్స్ అనేది మనమే తీసుకోవాల్సి అంటే చాలా వరకు రెప్యూటెడ్ వెబ్‌సైట్స్ ఏదున్నాయో అక్కడ పే చేసి మనము వాళ్ళ నుండి బ్యాక్ లింక్స్ తెచ్చుకోవాలి గదా! సో మన వాళ్ళ వెబ్‌సైట్‌లో మనదేదైనా లింక్ ఇవ్వడం గాని, అదే వాళ్ళు చేసినట్లయితే అది వాళ్ళు మనకు ఊరికే చేయరు కదా! రెప్యూటెడ్ పేయింగ్ చేయాల్సి ఉంటుంది. సో, ఆ పే చేసినప్పుడు ఏందంటే గూగుల్ అనేది దాన్ని స్పామ్‌గా అంటే కన్సిడర్ చేయదనమాట. సో, దానివల్ల హార్మ్‌ఫుల్ మనకి. సో, దాని బదులు మనమేంటంటే పెనాల్టీ అనేది మళ్ళీ మన మీద పడుతుందనమాట. సో, దాని బదులు మనం ఏం చేయాలంటే క్వాలిటీ కంటెంట్ అనేది మనం ప్రొవైడ్ చేయడం వల్ల ఆడియన్స్ ఎవరైతే చూసేవాళ్ళున్నారో మన సైట్‌కి ఈజీగా అట్రాక్ట్ అవుతారనమాట. సో, దానివల్ల బ్యాక్ లింక్స్ అనేది మనకి జనరేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇగ్నోరింగ్ రిలవెన్స్. Backlinks from irrelevant sites can actually harm your SEO efforts. Make sure to target relevant websites within your industry or niche. అంటే మనకేంటంటే రిలవెన్స్‌గా ఉండేటువంటి ఏదైతే ఉందో దాని నుండి బ్యాక్‌లింక్ తెచ్చుకోవాల్సి ఉంటుందన్నమాట. వేరే సైట్స్ నుండి తెచ్చుకుంటే కొన్ని హార్మ్‌ఫుల్ ఉంటాయి కాబట్టి, సో, మన సైట్ పైన అది బ్యాడ్ ఇంపాక్ట్ అనేది పడడానికి ఛాన్స్ ఉంటుంది. సో, ఏంటంటే మనకి టార్గెట్ చేసుకొని మన వెబ్‌సైట్స్ మన నిష్కేది సరిగ్గా ఉందో అటువంటి సైట్స్ నుండి మనం లింక్స్ తెచ్చుకుంటే చాలా అంటే మనకి ర్యాంక్ అవ్వడానికి ఈజీ ఉంటుందనమాట. నెక్స్ట్ వచ్చేసి యూజింగ్ ఎక్స్ట్రాక్ట్ మ్యాచ్ యాంకర్ టెక్స్ట్. యూజింగ్ ద సేమ్ ఎగ్జాక్ట్ మ్యాచ్ అండ్ యాంకర్ టెక్స్ట్ రిపీటెడ్లీ కెన్ రైజ్ రెడ్ ఫ్లాగ్స్ విత్ స్క్రాచ్ ఇంజిన్స్ అండ్ లీడ్ టు పెనాల్టీస్. ఇన్‌స్టెడ్ వేరీ యువర్ యాంకర్ టెక్స్ట్ అండ్ యూజ్ నేచురల్ లాంగ్వేజ్. ఇక్కడేంటంటే మనము యాంకర్ టెక్స్ట్ అంటే మీకు చెప్పాను కదా! మనం ఏ కీవర్డ్‌కైతే మనము బ్లాగ్ రాసేటప్పుడు సంథింగ్ ఎక్కడైనా సరే ఏ కీవర్డ్‌కైతే మనము లింక్ ఇస్తామో దాన్ని మనము అంటే అది లింక్ ఇస్తే అది మనకు బ్లూ కలర్‌లో చేంజ్ అవుతుంది కదా! దాన్ని మనం యాంకర్ టెక్స్ట్ అంటామనమాట. సో, యాంకర్ టెక్స్ట్ అనేది ఆర్గానిక్‌గా మనకు నేచురల్‌గా ఉండేటట్టు ఉంటే లింక్ అనేది జనరేట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి నెగ్లెక్టింగ్ ఇంటర్నల్ లింకింగ్. అంటే ఇంటర్నల్ లింకింగ్ కెన్ హెల్ప్ డిస్ట్రిబ్యూట్ లింక్ ఈక్విటీ త్రూఔట్ యువర్ వెబ్‌సైట్ అండ్ ఇంప్రూవ్ ద యూజర్ ఎక్స్‌పీరియన్స్. మేక్ ష్యూర్ టు ఇంక్లూడ్ రిలవెంట్ ఇంటర్నల్ లింక్స్ వితిన్ యువర్ కంటెంట్. సో, ఇక్కడేంటంటే ఇంటర్నల్ లింక్స్ అంటే ఏంటంటే మనకి మన సైట్‌లో మనం లింక్ ఇచ్చుకోవడం వల్ల అది మన రిలవెంట్ కంటెంట్‌కి అంటే మనకి ఏదైతే దానికి రాస్తున్నామో దానికి రిలవెంట్‌గా సపోజ్ నేను డిజిటల్ మార్కెటింగ్ గురించి నా బ్లాగ్‌లో ఏదైనా ఒక ఎస్‌ఈఓ గురించి రాస్తున్నాననుకోండి. ఎస్‌ఈఓ గురించి రాసేటప్పుడు దానికి రిలేటెడ్ ఏదైనా కంటెంట్ ఉంటే కనుక దానికి లింక్ ఇచ్చుకోవాలనమాట. సో, అలా. ఆహ్ బిల్డింగ్ బ్యాక్‌లింక్స్ ఎ స్టెప్ బై స్టెప్ టు గైడ్. వాట్ ఆర్ బ్యాక్‌లింక్స్? బ్యాక్‌లింక్స్ అంటే ఏంటో ఇందాక చెప్పాను కదా! బ్యాక్‌లింక్స్ ఆర్ లింక్స్ ఫ్రమ్ అదర్ వెబ్‌సైట్స్ దట్ పాయింట్ టు యువర్ వెబ్‌సైట్. దే ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ఎస్‌ఈఓ యాస్ దే సిగ్నల్ టు సెర్చ్ ఇంజిన్స్ దట్ అదర్ వెబ్‌సైట్స్ కన్సిడర్ యువర్ కంటెంట్ వాల్యుబుల్ అండ్ రిలవెంట్. అంటే మనకేంటంటే బ్యాక్‌లింక్స్ అనేది మనం కన్సిడర్ చేయడం వల్ల వాల్యుబుల్ అండ్ రిలవెంట్‌గా మనం బ్యాక్‌లింక్స్ అనేది తెచ్చుకోవాల్సి ఉంటుందన్నమాట. సో, మనం కంటెంట్ అనేది వాల్యుబుల్ కంటెంట్ ఇవ్వడం వల్ల అది యూజ్ అవుతుంది. ఫస్ట్ స్టెప్ 1 ఏంటంటే ఐడెంటిఫై లింకబుల్ కంటెంట్. The first step in building backlinks is to identify content on your website that is linkable. This could be a blog post, a resource page, or a tool that you have created. సో, మనకేంటంటే లింక్ ఇచ్చే విధంగా ఏదైనా టెక్స్ట్ కీవర్డ్ ఏదైతే ఉందో మీరు ఏదైతే కీవర్డ్ ఆ కీవర్డ్‌ని బేస్ చేసుకొని మీరు ఒక లింక్ ఇవ్వడం వల్ల అది యాంకర్ టెక్స్ట్ ఉంటుంది కాబట్టి అది మనకి ఒక ఆర్గానిక్‌గా కనిపిస్తుందనమాట. స్టెప్ 2 ఫైండ్ రిలవెంట్ వెబ్‌సైట్. The next step is to find relevant websites that could link to your content. This could be other blogs in your industry, resources, pages and directories. సో, మనకి బిజినెస్ డైరెక్టరీస్ అంటే బిజినెస్ లిస్టింగ్స్ ఉంటాయి కదా! వాటిలో కూడా మనం ఏంటంటే లింక్ ఇవ్వడం వల్ల మనకి చాలా వరకు బ్యాక్ లింక్స్ అనేవి తెచ్చుకోవడానికి యూజ్ అవుతుందనమాట. స్టెప్ 3 రీచ్ ఔట్ అండ్ పిచ్. వన్స్ యూ హావ్ ఐడెంటిఫైడ్ రిలవెంట్ వెబ్‌సైట్స్, ద నెక్స్ట్ స్టెప్ ఈస్ టు రీచ్ ఔట్ టు దెమ్ అండ్ పిచ్ యువర్ కంటెంట్. యువర్ పిచ్ షుడ్ ఎక్స్‌ప్లెయిన్ వై యువర్ కంటెంట్ ఈస్ వాల్యుబుల్ అండ్ రిలవెంట్ టు దేర్ ఆడియన్స్. అయితే మనకి ఎప్పుడైతే వాళ్ళని రీచ్ అయ్యామో వాళ్ళకి మనం రిక్వెస్టింగ్‌గా రీచ్ అయ్యామో వాళ్ళకి నెక్స్ట్ ఏంటంటే మనం అక్కడ మనకి మన కంటెంట్ అనేది వాళ్ళకి ఎందుకు యూజ్‌ఫుల్ ఆడియన్స్‌కి ఏ విధంగా రిలవెంట్ అనేది మనము తెలియజేయాల్సి ఉంటుందనమాట. సో, ఇవైపోయిన తర్వాత మనకేంటంటే మనకి మెయిన్‌గా లింక్స్‌లో ఏంటంటే మనకి ఇంటర్నల్ లింక్స్, ఎక్స్‌టర్నల్ లింక్స్, బ్యాక్ లింక్స్ అని ఉంటాయి. ఇంటర్నల్ లింక్స్ అంటే ఇక్కడ కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఇంటర్నల్ లింక్స్ అంటే ఏంటంటే మనకి మన సైట్ ఏదైతే ఉందో మన సైట్‌లో మన ఏదైనా బ్లాగ్ రాస్తే ఎక్కడైనా సరే మనం టెక్స్ట్ ఒక లింక్ ఇచ్చేటప్పుడు ఆ లింక్ కీవర్డ్‌కి ఇస్తాం కాబట్టి ఆ కీవర్డ్ లింక్ ఇచ్చేటప్పుడు మనము ఒకవేళ ఎస్‌ఈఓ గురించి అనుకోండి. సో, ఎస్‌ఈఓకి రిలేటెడ్ ఏదైనా పేజ్ మీ సైట్‌లో ఉందనుకోండి. ఆ పేజ్ యొక్క యూఆర్ఎల్ ఏదైతే ఉంటదో ఆ యూఆర్ఎల్ మీకు లింక్ ఇవ్వాల్సి ఉంటుందనమాట. సో, దాన్ని మనం మన సైట్‌లోనే మనం ఇచ్చుకునే దాన్ని ఏమంటారంటే ఇంటర్నల్ లింక్ అంటారు. సో, ఎక్స్‌టర్నల్ లింక్ అంటే ఏంటంటే
అవుట్ బౌండ్ లింక్ అని కూడా అంటారు దీన్ని. ఇదేంటంటే మనకి ఇది ఇంటర్నల్ లింక్ ఆపోజిట్ ఒకటి. ఇంకొకటేందంటే ఎక్స్టర్నల్ లింక్ అంటే ఏంటంటే, నేను చెప్తాను ఈజీ వేలో మీకు. ఎక్స్టర్నల్ లింక్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనము సపోజ్ ఒక టాపిక్ అనేది మనం బ్లాగ్‌లో రాస్తున్నాము. దానికి రిలవెంట్‌గా మనకి వేరే సైట్స్‌లో ఏదైనా మనకి ఇన్ఫర్మేషన్ ఇది వాల్యుయబుల్, దీనికి సూటబుల్, మనం దీన్ని కూడా షేర్ చేయొచ్చు, ఒక సోర్స్‌గా వాడుకోవచ్చు అని మనం అనుకోని వాళ్ళ సైట్ యొక్క లింక్ ఏదైతే ఏ పేజ్ అయితే ఉందో దీనికి మనం రాసేదానికి దాని లింక్ మన సైట్‌లో గనక ఇచ్చినట్లయితే దాన్ని ఎక్స్టర్నల్ లింక్ అన్నమాట. వాళ్ళది సైట్ మన సైట్‌లో ఇస్తున్నాం కాబట్టి దాన్ని ఎక్స్టర్నల్ లింక్ అంటారు. అయితే అయి మనం ఎక్స్టర్నల్ లింక్ వేరే వాళ్ళది మన దాంట్లో ఇస్తున్నాం కాబట్టి మనకు ఎక్స్టర్నల్ లింక్ ఇస్తున్నాం మనం. అయితే ఎవరి సైట్ అయితే మనం ఇచ్చామో వాళ్ళకి మనదేమవుతుందంటే బ్యాక్ లింక్ అవుతుంది వాళ్ళకి. సో, అలా అన్నమాట. మనం బ్యాక్ లింక్ తెచ్చుకోవాలనుకున్నాం కదా! వేరే వాళ్ళ నుండి. సో, మనం ఎక్స్టర్నల్ లింక్ ఇస్తే ఏమవుతుందంటే, మనం వాళ్ళకి బ్యాక్ లింక్ ఇచ్చినట్టుగా అవుతుందన్నమాట. సో, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇందులో కన్‌ఫ్యూజ్ అవ్వాల్సిందేం లేదు. ఇంటర్నల్ లింక్ అంటే మన సైట్‌లో మనం ఇచ్చుకోవడం. ఎక్స్టర్నల్ లింక్ అంటే వేరే వాళ్ళ సైట్ గురించి మన సైట్‌లో ఇవ్వడం. బ్యాక్ లింక్ అంటే ఏంటంటే, వేరే వాళ్ళ సైట్ నుండి మనం బ్యాక్ లింక్ తెచ్చుకోవడం ఏంటంటే, ఆహ్, వాళ్ళ సైట్‌లో వాళ్ళ సైట్‌లో మన సైట్ వచ్చే విధంగా చేయడం. అంతే. ఈజీ వేలో చెప్పాలంటే. సో, ఇది మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. సో, బ్యాక్‌లింక్ ఎస్‌సిఓలో చాలా ఇంపార్టెంట్. ఆన్ పేజ్ ఎస్‌సిఓ ఒక్కటి చేస్తే సరిపోదు. ఆఫ్ పేజ్ ఎస్‌సిఓ కంపల్సరీ. టెక్నికల్ ఎస్‌సిఓ కంపల్సరీ. లోకల్ ఎస్‌సిఓ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో, మీరివి కన్సిడర్ చేస్తే కనక మీకు ఎస్‌సిఓ గురించి ఈజీగా అర్థమవుతుంది. సో, ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో, నెక్స్ట్ వీడియోలో మీకు అంటే లింక్స్ ఎలా అంటే మనము బ్యాక్ లింక్స్ ఒక్కొక్క సైట్‌కి ఏ విధంగా ఉంటాయనేది నేను మీకు షేర్ చేస్తాను. సో, ప్లీజ్ కీప్ వాచింగ్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.